ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో బీజేపీ సీనియర్ పొలిటీషియన్ ఎనలైజర్ తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో నిన్నటి నుంచి ఒక టాపిక్ అయితే వైరల్ అవుతోంది. అదే కవిత రాసిన ఓ లేఖ. 6 పేజీల లేఖ అంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఆవిడే రాసిందా? ఎందుకు రాయాల్సి వచ్చింది? అసలు ఏంటి అంతర్గతంగా ఏం జరుగుతోంది పార్టీలో? ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన తాడూరి శ్రీనివాస్ గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్నటి నుంచి అంటే ఆవిడ రాసింది 2వ తారీఖు అని చెప్పేసి దాని మీద డేట్ ఉంది. అంటే ఆవిడ అమెరికాకి వెళ్లే ముందు రాసినట్టు తెలుస్తోంది. కానీ 20 రోజుల తర్వాత ఈ లెటర్ అనేది బయటపడింది. అసలు ఫస్ట్ ఈ లెటర్ బయటపడేలా చేసింది ఎవరు? అటు ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందా, లేదంటే కవితే కొన్ని ప్రణాళికల ప్రకారం లీక్ చేసిందా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం. డెఫినెట్గా మీకు వచ్చిన డౌట్ ప్రజలందరికీ వస్తుంది. కారణం ఏంటంటే ఫస్ట్ దస్తూరి ఆమెదా కాదా, ఆమె నిజంగా రాసిందా లేదా. ఫీలర్స్ అప్పుడే వచ్చినాయి, లెటర్ ఇచ్చిందట, వాళ్ళ ఫాదర్కు లెటర్ ఇచ్చిందా అనేది బయట మీడియాలో వచ్చింది, ప్రజలలో కూడా తెలిసిపోయింది. ఆ ఇచ్చిన లెటర్ ఈరోజు లీక్ రావడం, ఆమె రేపు రావడం, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఇప్పుడే లీక్ అయింది? అమెరికా నుండి ఆమె రేపు రాబోతుందనగా ఎందుకు లీకు? తర్వాత రేపు వస్తుందా లేదా తెలియదు, ఫీలర్సే, మీడియాని బట్టి మనం మాట్లాడుతాము. రెండవది ఏంటంటే ఈ విషయంలో ఒక 3-4 కోణాలుగా మనం చర్చించుకోవచ్చు. ఒకటి, తండ్రికి కూతురుగా డాడీ అని సంబోధిస్తూ రాసినప్పుడు లెటర్ రాయాల్సిన అవసరం ఉందా? లెటర్ అంటూ రాస్తే పోయి చేతికిచ్చిందా, ఆ ఇంటి గేట్ దగ్గర డబ్బాలో వేసిందా పోస్ట్ బాక్స్లో, లేదా ఇంట్లోనే పోస్ట్ చేయొచ్చు. లెటర్ యొక్క అర్థం ఏంటంటే పోస్ట్ ఈ రోజుల్లో ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి, స్పీడ్ పోస్ట్ ఏ రూపంలో అయినా వేయచ్చు, కొరియర్ వేయచ్చు, ఇంకోటి వేయచ్చు. అయితే లెటర్ అనే విధానంలో ఏ రకంగా చేసింది, డాడీ అని అయితే సంబోధించిన లెటర్ బయటకు వచ్చింది. కానీ డాడీ అన్నప్పుడు నీ ఆరోగ్యం, నీ క్షేమ సమాచారం, అందరు బాగున్నారా, నేను ఎప్పుడు వస్తాను, నేను ఎప్పుడు ఉంటాను, పండుగ ఏంటి విషయాలు పర్సనల్, అది. సో అటువంటి లెటర్ కూడా రాయొచ్చు. కల్చర్ అనేది ఎప్పట్లోనో ఆగిపోయింది. అలాంటిది ఇప్పుడు మెసేజ్ కల్చర్, ఫోన్స్ కల్చర్, పావురాల మెడకు లెటర్లు ఉత్తరాలు కట్టి పంపించే రోజుల నుండి ఈమెయిల్లో ఈడ కొడితే ఆడ ఫింగర్ ట్రిప్ లో ప్రత్యక్షం అవుతుంది లెటర్. ఇప్పుడు వాట్సాప్ లో లెటర్ పంపించవచ్చు. అది 6 పేజీల లేఖ. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి అది రాజకీయ పరమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. మీద సంబోధన మాత్రం డాడీ అని ఒక కుటుంబ సంబోధన ఉంది. ఇది 2 రకాలుగా ఉంది. అయితే నేను దీన్ని ఒక 2-3 రకాలుగా, ఒకటి ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూసా ఒకటి, రెండోది బయట రాజకీయ నాయకురాలిగా ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడుతున్న సంబోధన, మూడోది ఏంటంటే సందర్భం సమయం ఎందుకు ఎంచుకుంది, లేదా నిజంగా ఆమెదేనా కాదా, ఆమెది కాకపోతే పార్టీ ఏం చర్య తీసుకుంటుంది, ఆమె రేపు వచ్చి ఈ లెటర్ని ఓన్ చేసుకుంటుందా నాదే అని, నేను రాయలేదు, ఆ రైటింగ్ నాది కాదు అని దాని మీద డిఫమేషన్ కేసులు కేటీఆర్ గారు అంటూ ఉంటారు కదా. ప్రతిదీ పార్టీకి డ్యామేజే కదా ఇది. ఇంట్లో లుకలుకలు, బయట పార్టీలో లుకలుకలు అని కుటుంబ పార్టీ మనం గతంలో చూసాం. కాబట్టి దీని మీద మరి కేటీఆర్ గారి చర్యలు పార్టీ ప్రెసిడెంట్గా ఏముంటాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా. కవిత గారు తన ఓన్ లెటర్ని ఎవరన్నా చేసినారు అని చెప్పి ఆమె మరి రేపు వెళ్తుందా? మరి ఎందుకంటే ఆమె వెళ్ళక ముందే ఈ ఫీలర్స్ వెళ్ళినాయి, లెటర్ ఇచ్చిపోతుందట, అమెరికాకి వెళ్తుందట అని వచ్చింది. ఆ ఫీలర్స్ను కూడా ఎక్కడ ఖండించలేదు. సో నేను అనుకుంటున్నాను, అజ్యూమ్ చేసుకుంటున్నాను, అది ఆమె దస్తూరి, ఆమె రాసినటువంటి అంశాలే అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అనుకుంటే ఇక్కడ మనం రాజకీయంగా చర్చ చేయాలంటే సందర్భానుసారం అంత అమెరికాకి వెళ్తున్నాము అని అంటే ఈ రోజుల్లో మనం ఫ్యామిలీ సెండ్ ఆఫ్లు, కుటుంబం పోయి అంటే రాజకీయాలలో ఉన్నంత మాత్రాన కుటుంబ వ్యవస్థ ఛిద్రం అవుతుందా, కుటుంబం యొక్క రిలేషన్స్ పాడవుతాయా అంటే జగన్ షర్మిలది అయినట్టుగా ఏది అక్కడ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కుటుంబ పార్టీ ఏదైతే ప్రాంతీయ పార్టీ, ఇక్కడ అటు వైసీపీ కూడా కుటుంబ అవుతుంది. దాని వల్ల షర్మిలకి జగన్ కి మధ్య ఒక అంటే అంతటా జరిగినాయి. ఇప్పుడు ఈ రాజకీయాలు ఎంత దాకా పోతాయి అంటే మీకు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు విభేదించడం, మళ్ళీ రావడం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టుగా. అంటే ఈ రాజకీయాలు కుటుంబాలలో ప్రజల కోసం చిచ్చు పెట్టుకుంటారా, డ్రామానా, నిజంగానే ఇవి జరుగుతాయా అనేది కూడా ఒక చర్చ ప్రజలు చేసుకుంటా ఉంటారు. మీకు అజిత్ పవార్ అండ్ శరద్ పవార్, స్టాలిన్ అండ్ అలగిరి, తర్వాత అక్కడ వాళ్ళ మేనల్లుడు ఒక ఆయన దయానిధి మారెను విభేదించినారు, మళ్ళా వచ్చినారు.
సో ఆ రకంగా విభేదాలు. తర్వాత శివసేనలో ఉద్ధవ్ ఠాకరే అండ్ అతను ఎవరు రాజ్ ఠాకరే, ఇది మేనల్లుడు కొడుకు అనే స్ట్రోకు, అక్కడ కూతురు సుప్రియా సూలే శరద్ పవార్ గారికి. సో ఈ రకంగా మీరు చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఉంది చూడండి. అఖిలేష్ అయితే ఇంకా దారుణం, తండ్రిని కొడుకు విభేదించడం, ఆయన తండ్రి యొక్క తమ్ముడితో అన్నదమ్ములు ఒకవైపు ఉండడం, అఖిలేష్ గారు వేరే వైపు ఉండడం, మళ్ళీ కోడళ్ళు కూడా ఈయన వైఫ్ ఇంకెవరో వాళ్ళు పోటీలో నిలబడడం, ఇద్దరు కూడా యారన్ల వాళ్ళు తెలియదు మనకేంటి. సో ఆ రకంగా అంటే ఒక మేనకా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక్కింటి కోడళ్ళే కదా, ఇద్దరు విభేదించుకున్నారు, డిఫరెంట్ పార్టీలకు పోయినారు. సో కజిన్స్ లాగా కూడా ఎక్కడ కలిసి రాహుల్ గాంధీ గారు మరి వరుణ్ గాంధీ గారు చట్టపట్టాలు వేసుకున్న సంఘటన మనం చూడలేదు. సో చాలా అంటే ఒక రాజకీయాలు ఏం మెసేజ్ ప్రజలకు ఇస్తున్నారు కూడా ప్రజలు ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనము కుటుంబ వారసత్వాలని ఓట్లేసి వాళ్ళని రాజులుగా మనం భావించి, రాజుల కాలంలో తండ్రి తర్వాత కొడుకు లేకపోతే కూతురు వాళ్ళే చంపుకొని రాజ్యాలకు ఎక్కినట్టు, వాళ్ళే కొట్లాడుకొని యుద్ధాలు చేసినట్టు, మొఘళ్ళ అదైతే మీరు చూసినట్టు అయితే ఔరంగజేబ్ వరకు అవన్నీ కూడా ఏ రకంగా జరిగినాయి, షాజహాన్ది కానీ అక్బర్ది కానీ స్టోరీస్ అన్నీ కూడా చాలా హారబుల్ స్టోరీస్. విత్ ఇన్ ది ఒక కుటుంబం కోసం ఇది చేయడం అనేక రాజుల వంశాలలో జరిగినాయి. సో ఇవి తగున రాజకీయాల కోసం అంటే పరిపాలన కోసం, మీరంతా ప్రజలకు సేవ చేయడానికే కదా, సేవ చేయడానికి ఇంత తగాదాలు చేయాల్సిన ఒక కుటుంబం ఎలిమెంట్ తీసుకొద్దామని నేను ఒక పాయింట్ ఇక్కడ అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక లెటర్ రాసింది, పైగా ఇంటి సభ్యులకి మై డియర్ డాడీ అంటూ మొదలుపెట్టి అంత ఎమోషనల్ అవ్వడానికి, ఆవిడ అసంతృప్తిని వెళ్ళగక్కడానికి ఇక్కడ ప్రధానంగా ప్రజలు చర్చించుకుంటున్న ఒక కామెంట్ ని మీ ముందు అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే కేటీఆర్ గారి అహంకారం, కవిత గారి అసహనానికి ఇక్కడ ఈ లెటర్ అనేది వ్యక్తం చేస్తోందా అనేది ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఈ రోజులలో చాలా కుటుంబాలలో కొంత మేరకు మనకి ఇదేది ఆడపిల్లలకి ఆస్తి హక్కు విషయం వచ్చిన తర్వాత కూడా రిలేషన్స్ చెడిపోయినాయి. ఇప్పుడు గతంలో లాగా ఎక్కడ కలిసి ఉండట్లేదు. అన్నాళ్ళు చెల్లెళ్ళు రాఖీ బంధం దూరం అయిపోయింది. వీరు కూడా రాఖీ కట్టినప్పుడు విజువల్స్ మనం వాళ్ళ టీవీ ఛానళ్ళల్లో చూసాం. కవిత గారు పోయి ఆయనకు రాఖీ కడుతుంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళ బంధం అని పాటలు వేయడం అనేది చూసినాం. తర్వాత కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచినప్పుడు నాన్నకు ప్రేమతో అని వాళ్ళ ఫాదర్ని పోయి కావలించుకోవడం చూసినాం. మరి ఇప్పుడు నాన్నకు ప్రేమతో అనేదా, ఇది నాన్నకు డి అంటే డియా, ఇది మరి ఏ రకమైన సంబోధన? అన్నా చెల్లెల బంధం ఏమైపోయింది, మరి మధ్యలో అన్న ఏం చేస్తున్నాడు, మరి ఉత్తరాన్ని ఎందుకు లీక్ చేసినారు? నా వరకు స్ట్రాంగ్గా మీ మీడియా అందరు భావిస్తున్నట్టు కాకుండా నాకు ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారి మీదనే స్వయంగా కాళేశ్వరం కేసు నోటీసులు వెళ్ళాయి అనేది ఒక చర్చ. ఆ కాళేశ్వరం నోటీసులు కమిషన్ రేపు పిలుస్తుంది, ఈయన హాజరవ్వడా అనేది మీడియాలో, నేషనల్ మీడియా వరకు కూడా కరప్షన్ ఛార్జెస్ మీద చర్చ జరుగుతుంది. ఇవి ఎట్లా ఉంటాయంటే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి చర్చ వచ్చినప్పుడు చేసిండా లేదా తర్వాత సంగతి, ప్రజాకోర్టుల్లో ఏమో చేసిండట ఆయనకు నోటీస్ పోయిందట అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ది పీపుల్ 75% పీపుల్ లీవ్స్ ఇన్ రూరల్ ఏరియా. సో వీళ్ళు పాలకులు సరి అయిన విద్య చైతన్యం ఇవ్వక కూడా అనేక మంది అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు. సో లేబర్ వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో పెద్ద అంటే దీని మీద ఇంత అనలైజ్ చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, కేసీఆర్ ఏమో చేసిండట, ఎట్లనో ఆ నదిలో కాళేశ్వరం నది కట్టే దాంట్లో తిన్నాడట, అది వాళ్ళు నోటీసులు ఇచ్చిరట అంటారు. ఇది ప్రూవ్ అవ్వడు దేవుడు ఎరుగు. ఇట్ అదే అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ అనేది మనం అనుకుంటాం. కానీ నోటీసులు ఇవ్వగానే ఏదో జరిగిందనే చర్చ పోతుంది. సో ఇంత పెద్ద నాయకుడి మీద ఆ చర్చ రావడం ఇష్టం లేక కుటుంబమే ఈ రకంగా ఈ సమయానుకూలంగా ఆ చర్చ రాగానే మీడియాకి ఇది రిలీజ్ చేసి ఇలా మీడియా అంతా ఇలా బడి కొట్టుకుంటున్నాయి డైవర్షన్. యా, సో లిఫ్ట్ ఇరిగేషన్లో డైవర్షన్ చూసినాం, కానీ దీంట్లో డైవర్షన్ స్కీమ్ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా ఇది అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా వారు వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, కూర్చుంటారు. మొన్న హరీష్ రావు దగ్గరికి కేటీఆర్ గారు పోలేదా, లేదా తండ్రి దగ్గరికి కూతురు పోవడంలో రేపు ఏం అడ్డంకి ఉండదు. ఇంట్లోకి రాజకీయంగా విభేదించుకున్నా రేపు మీరు చూడండి, పెళ్ళిళ్ళు కానీ ఆపద కానీ జరిగినప్పుడు అందరూ ఒకటే అవుతారు. అంటే ఫ్యామిలీయే, రాజకీయం అంటారు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు సందర్భోచితంగా ఇప్పుడు ఈ సందర్భంకి వస్తే, రాజకీయ నాయకురాలిగా వారు పార్టీ నాయకురాలిగా రాసినారా, లేదు ఒక ఎమ్మెల్సీగా పార్టీ బీఫామ్ మీద ఎన్నిక కాబడినటువంటి రాజకీయ నాయకురాలిగా పార్టీ యొక్క సభ్యురాలుగా రాసిందా, కూతురుగా రాసిందా అనేది ఇక్కడ మనం చర్చ. రాజకీయ నాయకురాలుగా రాస్తే ఆ అంశాల మీద మనం మాట్లాడదాం.
వారు లేవనెత్తినటువంటి అంశాలలో కొన్ని నిజాలు ఉన్నాయి. ఏది ఉద్యమకారులను మర్చిపోవడం, 2001 నుండి ఉన్న వాళ్ళని మాట్లాడియకపోవడం, అంత పెద్ద సభలో ఎవరికి స్పీచ్ అవకాశం ఇవ్వకుండాను ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం. సో ఇటువంటి అంశాలు వారు ఏవైతే లేవనెత్తినారో అది వాస్తవం. సో తర్వాత బీసీల అంశం మీద ఎంత లేదన్నా ఇక్కడ ప్రధానంగా బీజేపీ గురించి 2 నిమిషాలే మాట్లాడడం యా, అనేది, నేను వస్తాను. బీజేపీతో నెక్స్ట్ పొత్తు కలుపుకోబోతున్నామా, బీఆర్ఎస్ అనేది బీజేపీతో కలవబోతుందా అనే డిస్కషన్ కి నాంది పలికింది అనే ఒక పాయింట్ కూడా రాశారు. అది ఎంతవరకు నిజమంటారు అసలు? నేనేమంటున్నా, ఆమె జనరల్గా ఒక పొలిటికల్గా ఆమె దీంట్లో ఒక కోణం అలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో, నేను దానికి వచ్చే ముందే మీరు ఈ ప్రశ్న వేశారు, ఫ్యామిలీలోనే ఒక డిసిషన్కి వచ్చినారా అంటే మనం రేపటి రాజకీయాలలో మన మీద ఈ రకంగా అన్ని అవినీతి మరకలు అంటినాయి, మనం ప్రజలే మనని కుటుంబం మీద వ్యతిరేక భావంతో ఏ ఓటింగ్ వేసినట్టుగా ఉంది, స్కీమ్లు అనేకం మనం చేసినాం, అయినా కానీ మనం ఇట్లా ఓడిపోవడం జరిగింది, కాబట్టి ఇంత కుటుంబం మీద ఈర్ష్యాద్వేషాలు వస్తున్నాయి, కాబట్టి మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలనే ఫ్యామిలీలోనే ఈ చర్చ జరిగిందా? జరిగితే కనుక కవిత గారు నేను అనుకుంటాను కాంగ్రెస్తో ఆల్రెడీ మాట్లాడుకుందా, అందుకే కాంగ్రెస్ నాయకులు బయటికి వెళ్ళి దీని మీద స్పందించాలి పార్టీ అని అంటున్నారు. అంటే ఇంకా ఇంకొక ఇండివిడ్యువల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? 2 కోణాలు ఉంటాయి. కవిత గారికి ఆప్షన్ ఒకటి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, ఆమె ఇందులో కూడా ఉండి నాకు ఏ పదవులు వేరే ఇవ్వట్లేదు, ఏదో ఓడిపోయినప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చినారు, లేదంటే ఎంపీ టికెట్ ఇస్తూ ఉన్నారు, కానీ నేను సూచించిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదు, నేను సూచించిన వాళ్ళకి లోకల్ బాడీస్లు ఇవ్వట్లేదు, అది కూడా ఒక అంశం రాసింది. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పార్టీ టికెట్లు ఇవ్వాలి, మీరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లకు ఇస్తే వారికి అడుగులకు మడుగులు తట్టోళ్ళకి ఇస్తున్నారు, పార్టీకి సేవ చేసిన వాళ్ళని విస్మరిస్తున్నారు. మొదటి నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది బంగారు తెలంగాణ బ్యాచ్ అంటాం మేము, వాళ్ళని కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళు వచ్చినారు, ఉద్యమకాలం నుంచి పార్టీ ఎంబడి లేని వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్. ఇది బీఎస్పీ మోడల్. బీఎస్పీ మోడల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పట్లో ఇప్పుడు బీఎస్పీ ఎట్లయితే అడుగున పడిపోయిందో అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే రకంగా ఇది అవుతుంది. మేము అన్నాం చాలా మీటింగ్లలో, నేను యాజ్ ఏ స్టేట్ పార్టీ సెక్రటరీగా ఉన్నా కదా ఆ పార్టీలో, గతంలో కూడా మేము అన్నాం ఈ ఇన్ఛార్జ్ వ్యవస్థ మంచిది కాదు, కాన్స్టిట్యున్సీకి ఒక రాజులాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఒక వెల్ఫేర్ స్కీమ్లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అక్కడ నేను బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా, లేదా నేను పార్టీ జనరల్ సెక్రటరీగా, మనం మొత్తం పార్టీకే ఒక స్టేట్ పార్టీ సెక్రటరీగా ఉన్నా, మేము ఒక బీదవాడికి ఏం సూచన చేసినా వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. స్కీమ్ దళిత బంధు స్కీమ్ వాళ్ళే, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ వాళ్ళే, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్లు, కార్పొరేటర్ టికెట్లు, ఏదైనా సరే వారు చెప్పిందే వినాలి. అంటే ఆ కాన్స్టిట్యున్సీకి ఆయన రాజు. ఈ 61 మంది 90 మందికి రాజు కేసీఆర్. ఇది ఒక రాజుల పాలనగా ఉన్నది సెటప్. ఇది మంచిది కాదని మీటింగ్లలో మేము కూడా చిట్టీల మీద రాసిచ్చాం, గతం నుంచి ఉంది. సో ఆ విధానం ఎప్పుడైతే తీసుకున్నారో అది పార్టీ కుప్పగొలడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒకరిని నువ్వు కింగ్ చేస్తే ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పార్టీ కుప్పగూలిపోతుంది. సో ఆ అంశం ఆమె లేవనెత్తింది. అక్కడి వరకు కార్యకర్తలకు అది ఒక రకంగా మంచి సూచనలు, పార్టీకి 2001 నుంచి ఉన్న వాళ్ళకి చాలా మంచి సూచనలే వారు చేసినారు. కాకపోతే ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా ఆమె ఎన్నడూ కూడా లేవనెత్తలేదు. 10 ఏళ్ళే కాదు, ఆమె పార్టీలో గతంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ క్వీన్ గానే ఉన్నారు, పార్టీ పరంగా అండ్ అక్కడ నియోజకవర్గం పరంగా ఎమ్మెల్సీగా అయిన తర్వాత అంతా క్వీన్ అంతే. అసలు అంటే ఆ కుటుంబ పార్టీలో ఒక ఎప్పుడు కూడా అంతే అవుతుంది కదా. కర్ణుడు ఓడిపోయిన తర్వాతనే 1,00,000 కారణాలు చెప్పినారు, ఓటమిలోంచి కారణాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఓటమి చెందిరు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి లుకలు. గెలిచుంటే మళ్ళీ అదే రాజు రాణి అవతారాలు ఉంటాయి కదా. సో నేనేమంటున్నా అంటే కవిత గారు లేవటింటిన అంశాలలో కొన్ని మంచి అయినా కానీ ఈ సందర్భంలో ఈ సమయంలోనే ఎందుకు లేవనెత్తింది? ఈ 20 ఏళ్ళు ఎందుకు, రజతోత్సవం 25 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఈ రోజే మాట్లాడుతుంది అనేది ప్రజలు సంశయిస్తారు. ఆమె పార్టీ పెట్టినా ఇవన్నీ కూడా ప్రశ్నలు అవుతాయి. బీసీల అంశం కూడా అంతే అని చెప్పేసి చెప్తున్నారు. సక్సెస్ అయినప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి, డౌట్స్? డెఫినెట్ గా సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు కేసీఆర్ గారి కూతురు అయినందుకే లేదనే కదా, మరి ఇన్ని ఫెయిల్యూర్స్ చూపిస్తూ అక్కడ సక్సెస్ అయ్యింది అంటే అది వాళ్ళ తండ్రికి నిమ్మరసము ఉప్పు చక్కెర కల్పించినట్టుగా ఉంది. సాల్ట్ అండ్ షుగర్ వేస్తే నిమ్మరసంలో ఏ రకంగా ఉంటుంది? అట్లా పాజిటివ్ అండ్ నెగటివ్ 2 రుచులు ఆమె లెటర్లో సంబోధించింది. సో ఆ రకంగా తండ్రి కాబట్టి ఆ రకంగా మిక్స్చర్ ఇచ్చిందేమో. జనరల్గా ఒక రాజకీయ
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయిన వచ్చిన తర్వాత కేటీఆర్ గారి తీరు మారింది, అటు కేసీఆర్ గారితో కూడా కొంచెం ఒక డిస్టెన్స్ నీ అనేది పెరిగింది వల్లే అన్న ఒక పార్టీ టాక్. మాకు మునిగిపోయింది అనేది వాళ్ళ yes. వర్షన్. అదే కానీ అది ప్రజల వర్షన్ కానీ పార్టీ మీటింగ్ జరగలేదు ఇప్పటి వరకు, రాష్ట్ర Plenary కార్యవర్గం meeting జరగలేదు. ఎక్కడ జరగలేదు. అదే మెన్షన్ మీ- చేశారు ఆవిడ కూడా, రాష్ట్ర కార్యవర్గమే plenary meeting జరగలేదు. పెడితే బాగుండేది అని చెప్పేసి. మీ ప్లీనరీ కంటే ముందు తీర్మానాలు ఒక రాష్ట్ర కార్యవర్గం ఎగ్జిస్టింగ్ది పెట్టి ప్లీనరీ చేసుకొని కొత్త కమిటీని డిక్లేర్ చేసుకొని పోవాలి. కొత్త కమిటీ ఏడుంది, ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది, మీకు తెలుసు ఎట్లా జరుగుతుంది అనేది. అవును. వారే ప్రెసిడెంట్గా ప్రతిసారి అవుతారు. అవును. తర్వాత అదే టీముని ఏవో పేర్లు రాస్తారు, ఎన్నికల కమిషన్కి ఒక లిస్టు పంపుతారు. ఏకగ్రీవం మా దాంట్లో కూడా చెప్పాలంటే. ఏకగ్రీవం. ఉమ్. సో అది సంతకాలు ముందే తీసుకుంటారు, ఉమ్. తీసుకొని అవి ఎన్నికల కమిషన్కి పంపించేస్తారు. రికార్డ్ మెయింటైన్ అవుతుంటుంది. బట్ నిజంగా అసలు ఏమేం పేర్లు పోయినాయి, ఏం కమిటీ ఉంది అనేది ఎవరికి తెలియదు. అవును. సో ఏకఛత్రాది పరిపాలనే. ఉమ్. సో అందుకే నేను అనుకుంటున్నా ఒక 2-3 జరుగుతాయి. ఒకటి, కవిత గారు వేరే పార్టీ పెట్టుకునే ఉద్దేశమైనా ఉండాలి, ఉమ్. లేదు ఆమె కాంగ్రెస్ పార్టీలకు పోయే ఉద్దేశమైనా కనిపిస్తుంది లెటర్ ద్వారా. ఎందుకంటే ఇండివిజువల్ సర్వైవల్. ఉమ్. ఉమ్. సో ఆమె మళ్ళీ ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఎంపీఓ ఎమ్మెల్సీఓ అయ్యి ఒక రాబోయే కాలంలో కాంగ్రెస్లో మంత్రి అయ్యే అవకాశాలు ఆమె వెతుక్కుంటుంది. అవును. సో రెండోది ఏంటంటే కేటీఆర్ని ప్రెసిడెంట్ కేసీఆరే ఉండి కేటీఆర్ గారిని ఎల్ఓపిగా చేస్తున్నారేమో. ఓకే. అందుకే హరీష్ రావు గారు అలిగితే ఈయన పోయి మళ్ళీ హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అని అనుకుంటా. కేసీఆర్ గారే చెప్పుంటారు పోయి భవన్ బతలాడుకో అని చెప్పి. ఉమ్. ఇంటికి పోయిన అనుకుంటా ఆయన అన్ని మీకుండే రెస్పెక్ట్ మీకు ఉంటుంది అని ఏం చెప్పినారు ఉమ్. నాకు తెలిసి. ఎందుకంటే వితౌట్ కేసీఆర్ దే వోంట్ గో. గెలిచే వరకు కేసీఆర్ గారే ఉంటారండి మళ్ళీ. అంటే ఓకే. మళ్ళీ గెలుస్తామని వాళ్ళు అనుకుంటారు, ఇక గెలవరు. ఒక కుటుంబం మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చినాక మళ్ళీ రివైవ్ అవ్వడం కష్టం. ఓకే. ఇప్పటికీ వాళ్ళ ప్రజా యాటిట్యూడ్ పార్టీగా మీదనే లేదు, చర్చ కుటుంబ జరుగుతుంది. మీరే పార్టీగా అన్నారు ఉంది ఇక్కడ. కేటీఆర్ ఇంకా అహంకార ధోరణి ఉంది అనేది. అవును. సో అందుకనే అంటే ఆ టాక్ ఉంది. టాక్ ఉందనే చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజా పార్టీగా, తెలంగాణ పార్టీగా మొదలయ్యి ప్రజల కోసం అని పోరాడుతూ మొదలయ్యి కుటుంబ పార్టీగా మారిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు comparison ఎక్కడ ఇది అవుతారంటే, రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, సీటుకు గౌరవం ఇవ్వాలి కదా. అవును. వ్యక్తి ఎవరనేది ముఖ్యం. ప్రజలు ఎన్నుకున్నారు ప్రజాస్వామ్యంలో, అవును. ఏ పార్టీ అయినా కానీ. అవును. ఈవెన్ దో నేను బీజేపీ అయినా, హీజ్ సీఎం టు ఆల్, మన అందరికీ ఆయన సీఎం. ఉమ్. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఉమ్. మాకు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, దాటితో పాటు ఇండియన్ క్యాబినెట్లో అది ఎంత పెద్ద హానరబుల్ అండి. ఒక భారతదేశం యొక్క క్యాబినెట్ మినిస్టర్లలో వారొక క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఉమ్. వాళ్ళిద్దరిని దూషించేటప్పుడు నీకు సంయమనమే ఉండదు. నువ్వు ఎంత అసలు పిల్లకాకి కదా. అవును. నువ్వు కేసీఆర్ గారు తండ్రి కాకపోతే నువ్వు ఎక్కడ? అంతేగా. ఒకటి ఆలోచన చేయండి. అవును. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆయన చిన్న పోరాటాలు విద్యార్థి దశ చేసినప్పుడు నుంచి వీళ్ళు చిన్నవాళ్ళు వారు కదా. ఒకే పార్టీలో ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఒక ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, మళ్ళీ ఓటమి గెలుపు ఇవన్నీ అవుతూ ఒకసారి అంతకుముందు మంత్రి, మళ్ళీ ఈరోజు మంత్రి, ఉమ్. ప్రైమ్ మినిస్టర్ గారి గుడ్ బుక్స్లో ఉండి మన తెలంగాణ నుంచి ఎదిగిన సెల్ఫ్ మేడ్ బిడ్డ. వాళ్ళ నాన్న తయారు చేస్తానో ఎవరో లేరు కదా వాళ్ళ ఇంట్లో. ఎవరున్నారు? అవును. రేవంత్ రెడ్డి గారు అంతే కదా. ఉమ్. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు? రిలేషన్ జైపాల్ రెడ్డి ఉన్నా వాళ్ళకి డిస్ప్యూట్సే ఉన్నాయని వింటా ఉన్నాం. అవును. ఏది ఆయన మ్యారేజ్ విషయంలో మేము విభేదించడం వాళ్ళ సొంత మామ, పిల్లనిచ్చిన మామనే అంటా ఉంటాడు. అవును. అంటే వాళ్ళ సహకారం లేకుండానే ఆయన ఎదిగినట్టుగా ఒక జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రాజకీయాలు ఆయన విధానాలని విమర్శిద్దాం, ఉమ్. కానీ వారి వ్యక్తిగతంగా ఎదిగిన తీరు మాత్రం మనము హర్షించాలి కదా. అవును. సో మరి కేటీఆర్ గారు ఏంటి, వారి ఎంట్రీ ఎట్లా జరిగింది, ఈ రోజున్న నీ పొజిషన్ ఏంటి? కేసీఆర్ గారిని బట్టే కదా ఏంటి? పట్టే కదా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలను. ఎట్లేను? నేను కార్యవర్గం ఎన్నుకుందా? నిన్ను మండల పార్టీ అన్ని జిల్లా పార్టీ కార్యవర్గాలు ఎన్నుకున్నాయా? ఉమ్. కాదు కదా, మీదికెళ్ళి నియామకమే కదా. అసలు పార్టీ అంటే తెలంగాణ రాజకీయంలో ఓ పోరాటం చేసినప్పుడు కానీ, లేదంటే ఓ ప్రజా ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ, అంటే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఓ 4 స్తంభాలు, మూల స్తంభం అనేది కేసీఆర్ గారు అయితే మిగతా స్తంభాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత. అసలు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతోంది అసలు? మీరు మర్చిపోయారు, దీంట్లో 4, 5, 6, 7 స్తంభాలు ఉన్నాయి. అంటే మెయిన్ గా కీలకంగా నేనేమంటున్నంటే, ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఎంపీగా ఫెయిల్ అయింది, ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఏమైంది? ఎమ్మెల్సీగా తండ్రి ఉన్నాడు కాబట్టి ఇచ్చారు వాళ్ళ పార్టీ, కుటుంబ పార్టీ కాబట్టి. అవును. వినోద్ గారు ఉన్నారు, ఆయన ఓడిపోయిండు. ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ క్యాబినెట్ హోదాతో ఆయనకు ఈవెన్ క్యాబినెట్లో కూర్చునే అవకాశంతో పాటు ఆయనకు కమిషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అవును. సో మరి చుట్టం కాబట్టి ఇచ్చినావు. తర్వాత ఏంటి? హరీష్ రావు గారు అప్పుడు ఎమ్మెల్సీ కాకపోయినా, ఏమీ లేకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేసినావు డైరెక్ట్ వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో. ఎందుకు అయ్యిండు? మేనల్లుడు క్వాలిఫికేషన్తో అయ్యారు. ఇవన్నీ ప్రజల చేత వచ్చినాయి కావు కదా. కేటీఆర్ గారు అమెరికాకి వెళ్ళి రాగానే ఉద్యమంలో మధ్యలోనే వచ్చిన ఆయనకు
వెంటనే సిరిసిల్ల సీటు అక్కడ పెద్ద ఉద్యమకారుడు మొదటి నుంచి ఉన్నాయన ఇంట్లో తన కొడుకుతో సమానం అని చెప్పినాడు కేసీఆర్ మహేందర్ రెడ్డి గారు అనే ఒక అతనితో. మరి ఆయనను కాదని ఈయనకు టికెట్ ఇచ్చి అక్కడ సిరిసిల్లకు గెలిపాడు. అంటే తన కుటుంబ సభ్యుల కోసం ఎంత మొదటి నుంచి వాళ్ళకు సేవ చేసినోడైనా వాని తల కోసేయడమే వీళ్ళ కుటుంబాన్ని పెంచి అదే ఒక పోషించుకోవడం. విధంగా ఇక్కడ అంతే నెగటివ్ కదా, ఇప్పుడు అయ్యింది సిరిసిల్లలో మైనస్ అయింది. కేటీఆర్ గారిని పంపించిన సీటు ఎవరిని కాదని ఇచ్చిర్రు, అక్కడ మహేందర్ రెడ్డి గారు చిక్కాల రామారావు గారు అని ఇద్దరు ఉన్నారు. మొదటి నుంచి పార్టీకి డే 1 నుంచి చేసిన వాళ్ళు. కేసీఆర్ గారు ఈయన నా కొడుకుతో సమానమో లేకపోతే నా కుటుంబ సభ్యుడనో సంబోధించినారు మహేందర్ రెడ్డి వీళ్ళందరూ. మరి అటువంటి వాళ్ళని తీరని కొడుకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళని దారుణంగాను పక్కకు పెట్టేసి ఇచ్చినావు కదా. సో అట్లా నేనేమంటున్నా అంటే అది కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి పార్టీ. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఈ డ్రామాలన్నీ కూడా. ఈ రోజు మాత్రం ఈ లెటర్ డ్రామా నేను అనుకుంటా చాయ్ కప్లో తుఫాన్ అన్నా అనవచ్చు. రేపు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి పార్టీ సభ్యుల్ని ఎవరినో పంపుతారు, ఇద్దరిని ప్రెస్ మీట్ పెట్టిస్తారు, అది టీ కప్లో తుఫాన్ అండి అంటారు. లేదు అంటే కవిత రాగానే అది డిజోన్ చేసుకుంటుందా, రైటింగ్ ఆమెదా కాదా అనేది ఫస్ట్ ఇది ఎక్కడ అంటే ఆమె స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఇంకా రెండోది ఆమె నా లెటరే అంటే మాత్రం పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను అదే పదే మొన్న ఒక వీడియో కూడా చేశాను, కుటుంబ కథా చిత్రం అని. ఒకటి కేసీఆర్ స్క్రిప్ట్ అయితే ఇది ఒకలా నడుస్తుంది, కేసీఆర్ స్క్రిప్ట్ అయితే తల ఒక పార్టీకి పోతారు. హరీష్ రావు గారు ఒక దిక్కు, కవిత గారు ఒక దిక్కు, కేటీఆర్కి ఆ పార్టీని ఉపజెప్పడమా, ప్రెసిడెంట్ చేయడమా, ఎల్ఓపి చేయడమా, ఇదంతా జరుగుతుంది. రెండవ ఎపిసోడ్ ఏమవుతుంది అంటే కేటీఆర్ గారిని ఇమీడియట్గా ఎల్ఓపి చేస్తారు. నాకు తెలిసి నేను ఊహించేది ఏంటంటే కేసీఆర్ గారే ప్రెసిడెంట్ ఫేజ్గా ఉంటుంది, ఎన్నికలకి కొంత ప్రజల ముందుకు పోవాలనుకున్నప్పుడు కేటీఆర్ ఇంకా ప్రజల యాక్సెప్టెన్స్ అంతగా రావట్లేదు, మీరు అన్నట్టే ఇంకా కొంత ఆహకారం తగ్గలేదనో ఇదనో ఆ ధోరణి వారి భాష ఆ రకంగా సీఎంని మిగతా పార్టీ వాళ్ళని తిట్టడము అదంతా. సో రెండవది అదే కనుక జరుగుతుంది ఏంటంటే ఎల్ఓపి ఇచ్చినందుకు హరీష్ రావు గారు అలుగుతారు. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి విషయంలో హరీష్ రావు గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎల్ఓపి దగ్గరికి వచ్చేసరికి మరి వీరు అలుగుతారు. మరి వీరిని ఏ రకంగా చేస్తారనేది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఊరంతా దింపి కార్యకర్తలు అందరినీ చెత్త చెదారం పని అంతా హరీష్ రావు గారితో చేయబెడతారు. అది మొదటి నుంచి అది ఆయనకు అలవాటు, ఆయన చెప్పినా ఇంటాడు, ఆ రకంగా పోయి ఫీల్డ్ మీద పని చేస్తాడు ఆడ పడుకొని. సో అదే ఆ వర్క్ ఆయనతో తీసుకుంటారేమో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి. మెయిన్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉంటాడు, ఎల్ఓపి కేటీఆర్ ఉంటాడు. ఈ నమూనాలో కవిత నా సంగతి ఏంది, మరి రాజకీయంగా నేను ఫిట్ అవ్వట్లేదు, ఆస్తులలో మీరు అందరు బాగా సంపాదించుకున్నారు, నేను ఒక్కదాన్నే జైలుకు పోయినా వెళ్ళాలా. సో ఆమె నువ్వు నీ దాంట్లో కూడా ఉన్నా, నన్ను ఏం చేస్తున్నారు, ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ చేస్తున్నావు, ఎమ్మెల్సీ కాకపోతే ఎంపీ చేస్తున్నావు, టికెట్ ఇస్తున్నావు, అంతకుమించి నేను చెప్పిన 10 మందికి ఎమ్మెల్యేలు ఇవ్వట్లేదు, నన్ను మంత్రిని చేయలేదు, మీ ఆస్తులలో సంపదనంలో వాటా ప్రగతి భవన్లోనే నీతో పాటు కూర్చొని మేము సంపాదించలే. ఈమెకు ఆ రైట్ ఉంది, ఆ ఫీల్ ఉంది. సో అన్నయ్య ఒకడే సంపాదించిండు అనే ఫీల్ ఏమన్నా ఉందేమో. అయితే ఇక్కడ కంపారిజన్ చేస్తే అంటే ఏపీ రాజకీయాలతో కంపేర్ చేస్తే సేమ్ ఎపిసోడ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సిమిలర్ అనిపిస్తుంది కానీ ఇది డిఫరెంట్. అంటే వైఎస్ఆర్సీపీ స్టార్ట్ అయినప్పుడు షర్మిల గారు జగన్ గారితో విపరీతంగా అది నేరుగా ఆస్తుల పంచాది కదా. ఎస్, అది ఆస్తుల పంచాయతీ, అంటే నేరుగా ఆస్తుల పంచాది. ఇక్కడ కూడా ఆస్తి పంచాయతీలో కూడా తేడా వచ్చింది. దాంట్లో ఉన్న మదరు షర్మిల గారితో వెళ్ళారు కదా. అవును, ఇక్కడ అట్లా కాదు కదా, ఫాదర్ మదర్ ఉన్నారు. షర్మిల గారు ఇంకా పార్టీలో పొసగక మళ్ళీ పక్క పార్టీలోకి రావడం, కాంగ్రెస్ కు పోవడం రావడము జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఇంకొక టాక్ ఏంటంటే అండి, ఒకవేళ ఆస్తి తగాదాలు కూడా ఏమన్నా ఉన్నాయా ఏపీలో కంపేర్ చేస్తూ అడుగుతున్నారు. డెఫినెట్ గా ఉంటాయి, కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు కేటీఆర్ది సెపరేట్ సంపదను ఏదన్నా ప్రాపర్టీస్ ఉన్న వారి వైఫ్ వారి పిల్లల పేరు మీద, హిమాంశు పేరు మీద అట్లా పోయినాయి అవి. సో డాటర్ గా ఈమెకి ఎప్పుడు హక్కు వస్తుంది, కేసీఆర్ గారి మీద వారి మదర్ మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైనా ఉంటే మరి ఈమె రేపు అందరు అడుగుతున్నట్టుగా సగటును ఈ మధ్య కాలంలో ఆడపడుచులు ఆస్తి హక్కు అడుగుతున్నారు కదా. అంటే ఇక్కడ వారసత్వం రాజకీయాల గురించి ఆస్తి గురించి అనేది అది ఒక ఎపిసోడ్, అదొక వైపు జరుగుతుంటది, అది అంతర్లీనంగా ఉంటది. ప్రజలకు సంబంధించిన దాంట్లో ఈ రకంగా రాజకీయపరమైన క్వశ్చన్స్ జరుగుతూ ఉంటది. సో వారు రాజకీయంగా ఒక పార్టీనే పెట్టాలనుకుంటే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ అందుకోలేకపోతుంది, బీసీల గురించి మాట్లాడితే గతంలో ఏం చేసినాం అని పార్టీని అడుగుతారు. అందుకు ఈమె జాగృతి తరపున అడుగుతా ఉంది. మీరు రైతు బంధు బాగలేదు అంటే ఆ పార్టీ అనడానికి వీల్లేదు కదా. ఈమె రైతు బంధును ఉన్నోళ్ళకే ఇచ్చినో లేనోళ్ళకి ఇవ్వలేని మొన్న మాట్లాడింది, అడిగింది కదా రైతు బంధు స్కీమ్ మీద బాగలేదని. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీగా స్పందించలేరు, కానీ మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ సఫరర్స్ ఉంటారు కదా, వాళ్ళని క్యాచ్ చేసుకోవడానికి ఈమె ద్వారా మాట్లాడియడం.
ఆ తర్వాత సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఓబీసీలని బీఆర్ఎస్ డిజోన్ చేసుకుంటే ఈమె వైపు రావడానికి. సో మొత్తంగా ఒక పార్టీని పెట్టేటటువంటి అవకాశంగా ఆమె డెవలప్ చేసుకోవడం, లేదా ఒక పార్టీని చేసి ఆ తర్వాత ఎన్నికల ముందు దాన్ని విలీనమా లేకపోతే పొత్తులో ఒక 2-3 సీట్లు తీసుకోవడమా అనేది ఆమె ముందున్న ఆప్షన్స్. ఈ రకంగా రాజకీయ నాయకురాలుగా పోతే మాత్రం ఈ రకంగా ఆలోచిస్తుంది. ఇవన్నీ గొడవలు నాకెందుకు, ఈ డబ్బులు పార్టీ నడపడం ఇదంతా మళ్ళీ తండ్రికి అన్నకు అగనెస్ట్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం అదంతా ఏముందిలే అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేటటువంటి మార్గమే ఆమెకు ఉంది. ఎందుకంటే ఆమె అంటుంది కదా పార్టీని విమర్శించలేదు బీజేపీని. మరి ఆమె అన్న మాటలను బట్టి అయితే, ఎందుకంటే బీజేపీకి అటువంటి స్కోప్ కూడా లేదు. ఆమె కరప్షన్ ఛార్జెస్తో కూరుకుపోయింది కదా. నేను అనుకుంటా ఆ అవసరం కూడా బీజేపీకి లేదు ఇక్కడ. ఎందుకంటే ఎంపీ ఎన్నికలలో 8 ఎంపీలు గెలిచిరు. మనకు కవిత గారిని తీసుకునే అవకాశం అయితే లేదు. పాలిటిక్స్ ఆర్ డైనమిక్, అది వేరు సబ్జెక్ట్. కానీ అవకాశాలు అయితే చాలా అసలు లేవు. ఎందుకంటే కరప్షన్కి అగెనెస్ట్గా ఉంటుంది కదా బీజేపీ పార్టీ. రెండోది ఈమె ఇండివిజువాలిటీగా రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పార్టీ డిసిప్లిన్ ఉంటుంది బీజేపీలో. ఇట్స్ నాట్ లైక్ కాంగ్రెస్లోకి పోతే ఆమె అదే రకంగా ఇష్టం ఉన్నది మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆమె మందం ఒక మంత్రో ఏదన్నా టికెటో ఏదో ఒకటి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళ దాంట్లో కొంత ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి కవిత గారు గతంలో వ్యాపారాలలో ఏదో ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్లో కూడా ఉన్నట్టుగా ఇద్దరు కామన్ డైరెక్టర్స్గా అటువంటివి వచ్చినాయి. అటువంటి ఏమైనా స్నేహబంధాలు ఉంటే అటువంటి ఏమన్నా ఆమె కాంగ్రెస్లో సర్వైవ్ అవకాశాలు ఉంటాయి. లేదా రేవంత్ రెడ్డి గారే ఈ డ్రామాకి ఏమైనా ఈమెతో ప్రేరేపిస్తున్నారా వాళ్ళని డిస్టెబిలైజ్ చేయడానికి, ఈ రకంగా కూడా ఉంటాయి. ఇదొక కొత్త కోణం. అందుకే ఇప్పటి వరకు లేనటువంటి ఈ 2-3 కోణాలు ఉన్నాయి. ఒక్కటి మనకు ఒక కంక్లూజన్కి కొంత మేరకు మనం కవిత గారు వచ్చి ఈ లెటర్ని డిజోన్ చేసుకుంటే ఒక రకంగా మనం ఆలోచన చేయొచ్చు. లేదు ఆ లెటర్ నాదే, అవి నిజాలే కదా నేను మాట్లాడింది అని మాట్లాడితే మాత్రం రాజకీయంగా ఆమె విభేదిస్తూ ముందుకు పోయినట్టే లెక్క. ఉంటాయి, ఇంకో మలుపు తిరుగుతుంది. అప్పుడు కొంత రాజకీయంగా మనం విశ్లేషణ ఇంకా కరెక్ట్గా చేయొచ్చు. చాలా మంచి విషయాలు నేను అనుకుంటున్నా. వారు రాగానే ఒకవేళ ఆమెదే లెటర్ అవుతే, వీళ్ళు లీక్ చేస్తే కావాలని ఆమెను బయటికి పంపించడానికి పొగబెట్టుంటే, ఇది కేటీఆర్ గారే కావచ్చు, పార్టీయే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీయే, అది నిజమైతే కనుక ఆమె రాగానే రాజీనామా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత సంగతి ఆమె అట్లా కొంతసేపు ఇట్లా మీడియానంతా ఆమె వైపు ఉంచుకొని తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. సో లేదు కుటుంబమే మొత్తం స్క్రిప్ట్ నడిపిస్తే ఇది కాళేశ్వరం కమిషను, కేసీఆర్ గారు లాంటి అంత పెద్ద నాయకుడి మీదనే మచ్చబడితే బాగుండదు, దీన్ని ఏదో రకంగా మనం డైవర్షన్ చేద్దామని అనుకుంటే అది కుటుంబం ఎపిసోడ్, వాళ్ళే కావాలని బయటికి తీసినట్టు. కానీ ఇంత వెగుడు పుట్టేంత ఇప్పుడు ఇంతమంది కుటుంబ సభ్యులు ఈ డ్రామా ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు ఒక్క ముఖ్యమంత్రి ఏ కుటుంబ వారసులు లేకుండా మంచి పరిపాలన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కానీ ఇటువంటి మరి ప్రజలు కూడా ఆలోచించాలి. రాజుల కాలంలాగా ఆ కుటుంబానికే ఓటేస్తాం, వాళ్ళ కూతురును పంపినా వేస్తాం, ఆ కొడుకును పంపినా వేస్తాం, మేనల్లును పంపినా వేస్తాం, సొంతాళ్ళను పంపినా వేస్తాం, రేపు మన్మను పంపినా వేస్తాం అంటే ఇక ప్రజలు వాళ్ళ ఇష్టం, కుటుంబ పాలన ఇట్లనే ఉంటుంది. ప్రజాకోణం చర్చనా ఇది? ప్రజలకు ఉపయోగపడే చర్చనా? లేదా గడ రైతులకు గొడగండ్ల వాహనాలు పడ్డాయి అది ఎట్లయితుంది అని విభేదన? ఇదేమన్నా కార్మికులు ఇబ్బంది పడుతున్నారనా? విద్యార్థులు ఫీజు రీంబర్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, అదేమన్నా కొట్లాటనా? ఎక్కడున్నా చెప్పండి, ఇది బీసీల కోసం కొట్లాటనా? సో రేపు లోకల్ బాడీస్లో స్థానిక సంస్థలు ఎట్లా పటిష్టం కావాలనే లెక్కన ఇంకా ఎన్నికలు చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికలు పెట్టాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే బీజేపీ ప్రతి దాంట్లో గెలుస్తూ ఉంది. ఎంపీ ఎలక్షన్స్లో గెలవటే, మేధావుల ఎలక్షన్, ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ గెలుస్తూ ఉంది. సో రెండోది ఉట్టిగానన్నా బీజేపీ మీద అంటారు కానీ నాయకత్వం అక్కడ సిస్టమ్ నడుస్తుంది, పార్టీ నడుస్తుంది. కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నడుస్తుంది. కానీ పార్టీ వాళ్ళకు లేని ఆవేదన, ఇంకా ప్రెసిడెంట్ పెడతలేరు, ఎవరైతారు, ఈ చర్చ చేస్తూ ఉంటారు. కానీ బీజేపీ తన పని తాను చేసుకోపోతూనే ఉంది కదా. అక్కడ సిస్టమ్, రాజ్యాంగం ఎట్లయితే ప్రభుత్వాలను నడుపుతుందో ఇక్కడ పార్టీ యొక్క ఏదైతే ఉంటుందో అదే పార్టీ సిస్టమ్ నడుస్తూ ఉంది బీజేపీకి. మిగతా వాళ్ళలాగా వ్యక్తి ఆధారితమైనటువంటి పార్టీ కాదు అది. ఒక సిస్టమ్, సిద్ధాంత ఆధారితం. సిద్ధాంతమే ఆధారితంగా ఉన్న పార్టీలకి ఏ డోకా ఉండదు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ప్రెసిడెంట్లు. సో ఆ రకంగా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్గా అనేక ప్రాజెక్ట్స్ కూడా మనకు, అందులో ఆయనకు తోడుగా బండి సంజయ్ గారు ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా, మళ్ళీ పార్టీ వర్క్కు తోడుగా ఢిల్లీకి ఒక వారధిలాగా లక్ష్మణ్ గారు ఉన్నారు. అది ఇంత టీం ఉంది, అయినా కానీ మీడియాలో ప్రెసిడెంట్ లీడ్ అని చర్చలు పెడతారు. ఇప్పుడు నేషనల్లో పార్లమెంటరీ కమిటీలో లక్ష్మణ్ గారు మెంబరు ప్లస్ ఓబీసీకి ఆల్ ఇండియా చైర్మన్. సో వారు పార్టీకి నేరుగా నడ్డా గారితో చేస్తారు.
నేను ఇప్పుడు మీకు కావాల్సింది నేను ఒకటే చెప్తా, ప్రజలకు కావాల్సింది కానీ పార్టీ క్యాడర్ కావాల్సింది కానీ, ప్రభుత్వంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నేరుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మళ్ళా బండి సంజయ్ గారు ఇద్దరు ఉన్నారు ప్రభుత్వం నుంచి ఈ తెలంగాణకు రావాల్సిన పనులు చేయడానికి. పార్టీ పనులు చూడడానికి కిషన్ రెడ్డి గారి అనుభవం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత లక్ష్మణ్ గారు పార్టీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి లయేజన్ నడుస్తూ ఉంది. ఇక ఎక్కడుంది సిస్టమ్, పార్టీది సిద్ధాంతం. సో ఎక్కడ వీళ్ళకు ఏం కడుపు నొప్పి చెప్పండి మిగతా పార్టీలకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్న దాంట్లో ఈరోజు బీజేపీ పార్టీ చాలా పటిష్టంగా కనిపిస్తున్నది. వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ రాను రాను అంతర్ధానమయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఇది కుటుంబ వ్యవహారం, ప్రజల వ్యవహారంగా మార్చదలుచుకుంటే మాత్రం వాళ్ళే దానికి ప్రజలు తొందరలోనే తీర్పిస్తారు. చాలా బాగా చెప్పారు. అంటే నిన్నటి నుంచి లెటర్ వైరల్ అవుతోంది కానీ దాని గురించి కీలక అంశాలు మాత్రం మీరు ఈరోజు ఖచ్చితంగా బయటకు తీశారనే చెప్పాలి. ఎందుకంటే ప్రజల ఆలోచన ఏదో జరుగుతోంది అనుకుంటున్నారు కానీ ఏం జరుగుతోంది, ఏ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి అనేది అయితే మీరు చాలా క్లియర్. కాళేశ్వరం కథ కమా మిషు కవిత గారి ఎపిసోడ్. ఓకే, సో థ్యాంక్స్ అండి. మరి మరొక అంశంతో మళ్ళీ మనం మీ అమూల్యమైన విశ్లేషణలు అందరికీ అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి.